క్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనములు తెలియజేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరమనున్న మా తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, కృపాశక్తి సంపూర్ణుడా, నీకే వేలాది వందనములు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి దేవ, ఈ రోజు చూడక ఎంతో మంది గతించిపోయినను, కాలగర్భంలో కలిసిపోయినను, తండ్రి నీ ఎనలేని వాత్సల్యమును బట్టి, ప్రేమను బట్టి, ఇంకా సజీవులుగా నీ రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన విధానానికే వందనములు తండ్రి. తండ్రి దేవ, భూమి మీద నిలిచి ఉన్నాము అంటే నీ ఎనలేని ప్రేమ చేత నిలిచి ఉన్నామని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా మా ప్రవర్తనను మా నడతలను మేము సరిచేసుకుని నీకు ఇష్టలుగైన పిల్లలుగా బ్రతికి నీ ఉండే లోకానికి రావడానికి అవకాశాన్ని దయచేస్తున్నామని మేము గుర్తెరిగి, అలాగ మా జీవితాలను మలుచుకునేలాగున, అలాగ మా ప్రవర్తనను మేము సరిచేసుకునేలాగున, మా నడతలను మేము సరిచేసుకునేలాగున నీకు ఇష్టలైన పిల్లలుగా ఉండుటకు సహాయన కృపను దయచేయమని, తండ్రి దేవ, చెప్తున్న నాకు సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, తండ్రి వింటున్న వారికి హృదయంలో వాక్యం విత్తబడి నూరంతలుగా వృద్ధి చెంది అనేకులకు పంచిపెట్టేలాగున సహాయం కృపను దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం అండి, మీకు ముందుగా తెలుపబడిన అంశం, సమసమాజ స్థాపనకు కావలసింది చట్టమా, తుపాకీ, గొట్టమా. సమసమాజ స్థాపనకు, ఈ సమసమాజాన్ని స్థాపించడానికి చట్టాలు కావాలా, తుపాకీ గొట్టాలు కావాలా? అంటే బెదిరించి, మనుషులను భయపెట్టి, శిక్షలను పెట్టి, మనుషులను ఇబ్బంది పెట్టి సమసమాజాన్ని స్థాపించగలమా అనే అంశం అండి ఈనాడు మనం నేర్చుకునేది. సమసమాజ స్థాపన. స్థాపన అంటే ఒక ఒక దాన్ని స్థాపించడం, గట్టిగా మనం అనుకున్న దాన్ని ధృవీకరించడం అని. సమసమాజం. సమ అంటే సమానంగా ఉండేది, సమాజం అంటే ప్రజలు. దేశంలోని ప్రజలందరూ, ప్రపంచంలోని ప్రజలందరూ, రాష్ట్రాలలో ఉన్న ప్రజలందరూ, ఎక్కడైతే మనుషులు భూమి మీద బ్రతుకుతున్నారో ఈ మనుషులందరికీ సమానమైన హక్కు, సమానమైన భావన, సమానమైన భూమి ఉండాలని కోరుకునేదే సమసమాజ స్థాపన. అంటే భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న వారందరికీ సమానమైన హక్కు కల్పించాలి అనేదే సమసమాజాన్ని స్థాపించడం. ఈ సమసమాజం అనేది చట్టాల ద్వారా సవరించగలమా? చట్టాల ద్వారా స్థాపించగలమా? లేదంటే మనిషిని హతమార్చడం వల్ల ఈ సమసమాజాన్ని స్థాపించగలమా అనే అంశాన్ని మనం ఈనాడు నేర్చుకుంటున్నాం. సమాజంలో ఉన్న పరిస్థితులు నేడున్న పరిస్థితులు మనకు తెలుసు సమాజంలో. ఎటువంటి పరిస్థితులను నేడు మన సమాజంలో చూస్తున్నాము అంటే, ఒకరిని ఒకరు దోచుకునేవారే. మనుషులకు స్వార్థం ఎక్కువ. వారి సొంత ప్రయోజనం కోసం, స్వార్థాల కోసం ఇతరులకు హాని చేసే మనుషుల్ని మనం సమాజంలో నేడు చూస్తున్నాం ప్రియులారా. ఎక్కడ చూసినా న్యాయం జరుగుతుందని, ఎక్కడికి వెళ్ళినా మనకు న్యాయం జరుగుతుందని, ఏ మాత్రం ఆశ లేకుండా బ్రతికే మనుషులు చాలా మంది ఈనాడు సమాజంలో ఉన్నారు. ఎవరికైనా ఇది అన్యాయం జరిగిందనుకోండి, ఆ అన్యాయాన్ని చెప్పుకోని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఈనాడు సమాజంలో ఉన్నారు. ఎందుకు ఇలాంటి వారు సమాజంలో ఉన్నారు అంటే, సమసమాజ స్థాపన జరగలేదు అని మనకు అర్థమవుతుంది. మరి సమసమాజ స్థాపన జరగాలి అంటే, మనుషులందరికీ సమానత్వం రావాలి అంటే, ఎలాంటి విధానాన్ని ప్రవేశపెడితే మనుషులందరికీ సమానత్వం వస్తుంది అనేది ఆలోచించాలి ప్రియులారా. మరి ఎవరైనా సమసమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నించారా అని మనం ఆలోచిస్తే, కార్ల్ మార్క్స్ అని, మావో అని, లెనిన్ అని, ఇలా ఎంతో మంది సమసమాజాన్ని స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ సమసమాజాన్ని స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అంటే సమాన హక్కుని మనుషులందరూ కలిగి ఉండాలి. భూమి మీద ఎందరైతే మనుషులు నివసిస్తున్నారో ఈ మనుషులందరూ పేద ధనిక భేదం లేకుండా, బలవంతుడు బలహీనుడని భేదం లేకుండా సమానమైన హక్కును కలిగి ఉండాలి అని ఎంతో మంది కృషి చేశారు. సమాజంలో ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, లంచగొండితనం, బలవంతుడు బలహీనుని చేసి బలవంతుడు బలహీనుని తన చేతిలో చిక్కించుకొని తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఇలా మనం సమాజంలో చూస్తున్నాం నేడు. ఇంకా కొంతమంది దర్శకులైతే వారి తెలివితేటలను ఉపయోగించి ఎన్నో రకాలుగా
సినిమాలను చిత్రీకరించారు. వీటిల్లో సమాజంలో చైతన్యం తీసుకురావాలని, అందరూ సమానమైన హక్కులు కలిగి ఉండాలని, పేదవాడు పేదవాడుగాను, ధనికుడు ధనికుడుగాను ఉండకూడదని, ధనికుడు ధనికుడు తనకు కావలసిన దాన్ని ఇతరులకు పంచిపెట్టి పేదవాడికి ఆసరగా ఉండాలని ఇలా ఎన్నో చిత్రాలను నిర్మించారు. దాన్ని ప్రజలు చూశారు, విన్నారు, మర్చిపోయారు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటి ఆ చట్టం అంటే ల్యాండ్ స్నీజింగ్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంటి ఈ చట్టం ల్యాండ్ స్నీజింగ్ యాక్ట్ అంటే ఒక కుటుంబానికి 15 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి. కేవలం ఒక కుటుంబానికి 15 ఎకరాల భూమి మాత్రమే ఉండాలి. మిగిలిన భూమిని ఏం చేస్తుందంటే ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుని ఎవరైతే పేదవారు ఉంటారో, భూములు లేనివారు, ఇళ్ళు లేనివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ భూమిని పంచిపెట్టాలి అని ఆమె ఒక చట్టాన్ని చేసింది. ఆమె చట్టాన్ని చేసిన కొద్ది కాలానికి ఆమె మరణించింది. అది కూడా అమల్లోనికి రాలేదు. ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన వారు నక్సలైట్స్. వీరు ప్రభుత్వం యొక్క పరిపాలన నచ్చక, ప్రభుత్వ పరిపాలన సరిగా లేదని, ప్రజలకు సమానత్వం చెయ్యట్లేదని, సమసమాజాన్ని స్థాపించట్లేదని వీరు అడవుల్లోకి వెళ్ళిపోయి ఉద్యమాలు చేస్తున్నారు. మరి ఉద్యమాలు చేసి వీరేమైనా సాధిస్తున్నారా అంటే వీరు సాధించింది ఏమీ లేదు. అటు ఇందిరాగాంధీ చట్టం చేసినా ప్రజలకేమి ఉపయోగపడలేదు. ఈ నక్సలైట్లు ఉద్యమం చేస్తున్నా ప్రజలకేమి ఉపయోగపడట్లేదు. సినిమా దర్శకులు ఎన్నో చిత్రాలను చూపించి అందరూ సమానంగా ఉండాలి, సమాన హక్కు అందరూ కలిగి ఉన్నారు అన్న వారి వల్ల ఏం ప్రయోజనం కనిపించట్లేదు. ఎంతమంది మనుషులు పోరాడినా, ఎంతమంది మనుషులు ఎన్ని ఉద్యమాలు చేసినా సమాజ స్థాపన జరగలేదని ఎలా తెలుస్తుంది అంటే నేడున్న పరిస్థితులను బట్టి మనకు అర్థమైపోతుంది. ఈనాడు మన సమాజంలో నివసిస్తూ సమాజంలోని పరిస్థితులు మనకు తెలుసు కాబట్టి సమాజ స్థాపన జరగలేదు. అదే సమాజ స్థాపన జరిగి ఉంటే పేదవాడు అనేవాడే భారతదేశంలో ఉండేవాడు కాదు. సమాజ స్థాపన జరగలేదు, సమన్వయత ప్రజల్లో లేదు, సమాన హక్కును ప్రజలు అనుభవించట్లేదు అని మనకు అర్థమవుతుంది. అంటే మనుషులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాజ స్థాపన జరగలేదు అంటే మనుషుల వల్ల ఇది అసాధ్యం అని మనకు అర్థమైపోతుంది. అంటే మనుషుల వల్ల ఇది సాధ్యం కాని పరిస్థితి. ఎన్ని ప్రయత్నాలు చేస్తారు మనుషులు, కానీ అది కొంతవరకే ఫలితాన్ని ఇస్తుంది తప్ప పూర్తిగా ఫలితాన్ని ఇవ్వలేదు, సమాజాన్ని మార్చలేదు. ప్రతి మనుషునికి సమానమైన హక్కును సమాజంలో కల్పించలేకపోయారు వీరి ఉద్యమాల వల్ల, వీరు చేసిన ప్రయత్నాల వల్ల. సమాజ స్థాపన జరగాలి అంటే ఎవరి వలన జరగాలి? అసలు తండ్రి అయిన దేవుడు భూమి మీద మనుషులను ఎలా ఉండమని పంపించాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. మీరు ఏం చేయాలో తెలుసా? పిల్లల్ని కనాలి. పిల్లల్ని కని ఏం చేయాలో తెలుసా? భూమిని నిండించాలి. భూమిని నిండించిన తర్వాత మీరు ఏం చేయాలో తెలుసా? భూమిని లోబరుచుకోవాలి. నేను మీకు భూమిని స్వాస్థంగా ఇచ్చాను. ఈ స్వాస్థాన్ని మీరు ఏం చేయాలి? లోబరుచుకోవాలి. లోబరుచుకున్న తర్వాత సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమన్నాడు దేవుడు. ఏలమన్నాడు. వాటికి లోబడమన్నాడా, ఏలమన్నాడా? వాటిని ఏలమన్నాడు. అంటే మనల్ని ఏలే అధికారులుగా, మనుషుల్ని ఏలే అధికారులుగా ఉంచి సమస్తాన్ని, ఏదైతే సమస్తాన్ని దేవుడు చేసి మనకి ఇచ్చాడో వాటిని ఏం చేయమన్నాడు? ఏలమని ఇచ్చాడు. అంటే సమానంగా అందరూ ఏలాలా ప్రజలందరూ? అవును, సమానంగా ఏలాలి. కానీ ఈనాడు సమానత్వం అనేది ప్రజల్లో ఉందా అంటే లేదనే చెప్పాలి ప్రియులారా. సమానత్వం అనేది ఈనాడు ప్రజల్లో లేదు. ఆనాడు దేవుడు జనాంగంగా ఎన్నుకున్న ఇశ్రాయేలుకు కూడా సమానత్వం ఉండదేమోనని దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. దానిలో ఒక ఆజ్ఞను కనుక మనం చూసినట్లయితే దాన్ని ఎలా సమాజ స్థాపన కోసం దేవుడు మాట నుంచి రాయించాడో మనకు అర్థమవుతుంది ప్రియులారా.
ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం. సూర్యచంద్ర నక్షత్రములైన సూర్య ఆకాశ చంద్ర సైన్యము నక్షత్రములైన ఆకాశ ఆకాశ సైన్యము చూచి మరులు కొల్పబడి మరల కల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు జింపకుండానట్లు మీరు మీరు బహు జాగ్రత్త పడుడి. వాళ్ళకి ఇచ్చిన ఈ ఆజ్ఞ, సూర్యచంద్ర నక్షత్రములైనను ఆకాశ సైన్యములైనను చూసి దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని, ఇశ్రాయేల్ కొరకే పంచిపెట్టానన్నాడా, ధనికుల కొరకే పంచిపెట్టానన్నాడా, పేదవారి కొరకే పంచిపెట్టానన్నాడా మన కన్నతండ్రి అయిన దేవుడు? కాదు, సమస్త ప్రజల కొరకు ఆకాశము క్రిందనున్న, సర్వాకాశం క్రిందనున్న అంటే భూమి మీద ఏదైతే ఉన్నాయో, భూమి మీద మనకి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని అందరి కోసం పంచిపెట్టాను. అందరూ సమానంగా వాటిని అనుభవించాలి, అందరికీ సమానమైన హక్కును నేను ఇచ్చాను అని కన్నతండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. మరి అందరికీ సమానంగా దేవుడు పంచిపెడితే ఈనాడు సమానంగా మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము? దీనికి గల కారణం ఏంటి? ఎందుకు అనుభవించలేకపోతున్నాము? దీనికి గల కారణం ఏంటి అంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగచ్చల నుండి కదా. మీలో యుద్ధములు పోరాటములు, సహజంగా పోరాటం అండి. మన జీవితాన్ని మనం తీసుకుందాం. పోరాటం అంటే, ఒక పురుషుడు ఉంటే కుటుంబం కోసం పోరాడతాడు, ఉద్యోగం కోసం పోరాడతాడు, పిల్లల కోసం పోరాడతాడు, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడతాడు. నేనేం తప్పు చేయట్లేదండి, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, దానికోసమే పోరాటాన్ని కొనసాగిస్తున్నాను అంటాడు. కుటుంబం మీద కోరిక, కుటుంబం మీద అభిలాష, కుటుంబం మీద ఇష్టం, అందుకే ఆ కుటుంబం కోసం పోరాడుతూ ఉంటాడు. మీలో యుద్ధములు యుద్ధములు, దేశానికి మధ్య యుద్ధం, రాష్ట్రానికి మధ్య యుద్ధం, కుటుంబానికి మధ్య యుద్ధం, కులమని మతమని, మతాల కోసం యుద్ధం, కులాల కోసం యుద్ధం, పేదవారని యుద్ధం, ధనికులు పేదవారికి మధ్య యుద్ధం, ఇలా ఎన్నో రకాలైన యుద్ధాలను మనం చూస్తున్నాం. బలవంతుడు బలహీనుడిని అనగదొక్కేయటం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి అసలు ఎందుకు వస్తున్నాయి? మీలో యుద్ధాలు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛలు అంటే మీ కోరికలు, మీ అవయవాల్లో కోరికలు పుడుతున్నాయి. ఆ కోరికలను నియంత్రించుకోకుండా ఆ కోరికలకు లోబడిపోయి ఏం కలుగుతున్నాయి? యుద్ధములు పోరాటములు కలుగుతాయి. ఇప్పుడు ఒక దేశానికి మధ్య యుద్ధం జరుగుతుందండి. ఏమైనా శాంతి ఉంటుందా? ఆ దేశంలో ఏమైనా శాంతి నెలకొల్పబడుతుందా? ఈ దేశానికి ఏమైనా శాంతి ఉంటుందా? ఏ దేశానికి శాంతి ఉండదండి. ఆకలి బాధలతో, వివిధ రకాలైన బాధలతో, ప్రాణ భయంతో భయపడుతూ ఉండాలి. కుటుంబం కోసం పోరాటం చేస్తూ ఉంటారండి. అతను ఏమైనా సుఖపడతాడా? ఆ కుటుంబం యొక్క పాలన, పోషణ, వీటి గురించి ఎప్పుడు ఆలోచన. సుఖం అనేది, శాంతి అనేది తన జీవితంలో ఉండదు. ఎందుకు? కోరిక. ఆ యుద్ధం ఆ దేశం మీద గెలవాలి, ఆ దేశం కన్నా నేను గొప్ప దేశం అనిపించుకోవాలి, అధికార దాహం, ధనమోహం, పేరు ప్రఖ్యాతులు ఉండాలని, గొప్పవాడిగా ఉండాలని, ఏవైతే కోరికలు మనిషిలో వస్తూ ఉంటాయో, ఉన్నత స్థానంలో ఉండాలని, అందరూ పొగడాలని, అందరికంటే గొప్పవాడిని అనిపించుకోవాలని, అందరికన్నా ధనవంతుడిని అనిపించుకోవాలని, ఎన్నో రకాలైన, అందరికన్నా అందగాడిని అనిపించుకోవాలని ఎంతమంది సర్జరీలు చేయించుకోవట్లేదండి ఈనాడు? ముక్కు బాగోలేదని, బుగ్గ బాగోలేదని, నుదురు బాగోలేదని ఎంతమంది సర్జరీలు చేయించుకుంటున్నారు? ఎందుకు? ప్రపంచంలో అందరికన్నా అందంగా కనపడాలని. ఇవేంటిది? మనిషి అవయవంలో నుంచి వచ్చే కోరిక, మనిషిలోంచి వచ్చే కోరికలు. ఈ మనిషిలో వచ్చే కోరికల ద్వారా ఏం జరుగుతున్నాయో తెలుసా? యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి. మనుషులు కోరికను అధిగమించుకోకుండా సమస్త ప్రజల కోసం పంచిపెట్టిన భూమిని,
దేవుడు సమస్త ప్రజల కోసం ఈ ఆకాశం క్రిందనున్న భూమి మీద ఉన్న సమస్త వస్తువులను, సమస్త జంతువులను ఏవైతే మనిషి అనుభవించాలని, సమానంగా పంచుకొని అనుభవించాలని చేశాడో వీటి కోసం పోరాటం. నాకు ఎక్కువ భూమి కావాలని కోరిక కలిగింది అనుకోండి, ఇంకొకరితో యుద్ధం. నాకు ఎక్కువ బంగారం కావాలనుకుంది అనుకోండి, ఇంకొకరితో యుద్ధం. ఏదైనా మోసం చేసైనా, ఇతరులను బాధ పెట్టైనా, ఇతరుల్ని చంపైనా చేజిక్కించుకోవాలనే పరిస్థితుల్లో ఈనాడు సమాజంలో ఉన్నారు తప్ప ఎదుటి వాడిని చూసి ఆశపడకూడదనే పరిస్థితుల్లో లేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఆహాబు అనే రాజు ఉంటాడు. ఆహాబు నగరు పక్కనే నాబోతు ద్రాక్ష తోట ఉంటది. ఆ రాజు ఆ ఉద్యానవనంలో చూస్తూ ఆ తోటను చూసినప్పుడు అది రాజుకు కావాలనే కోరిక కలుగుతుంది. చాలా కొంచెం భూభాగమేనండి. రాజుకు చాలా భూమి ఉంది. అది కొంచెమే. వెళ్ళి నాబోతుని అడుగుతాడు. ఏమని? నాకు నీ భూమిని వెలకమ్ము అంటే, ఇది నా పితృల నుంచి వచ్చింది, నా పిత్రార్జితం, దీన్ని నేను అమ్మలేను. నా తండ్రి గుర్తుగా, నా తాత గుర్తుగా, నా పితరులు గుర్తుగా నేను దీన్ని ఉంచుకున్నాను, నేను దీన్ని అమ్మను అని చెప్తాడు. ఇంటికి వచ్చి మూతి ముడుచుకొని కూర్చుంటే భార్య ఏం చేస్తది? ఎందుకు నువ్వు మూతి ముడుచుకొని కూర్చున్నావు? నువ్వు రాజువు కాదా? నువ్వు లేచి భోజనం చెయ్యి, రేపటికి నీకు ఈ స్థలం నీకు ఇప్పిచ్చేస్తాను, ఈ పొలం నీకు ఇప్పిచ్చేస్తాను అనగానే రాజు పేరిట తాకీదు రాయించి నాబోతు రాజును దూషించాడని తప్పుడు ప్రచారం చేపించి నాబోతుని రాళ్లతో కొట్టి చంపేస్తాడు. ఆహాబు యొక్క కోరిక నాబోతు ప్రాణం తీసింది. ఎంత భూభాగం ఉందండి రాజుకి? మొత్తం రాజుదే, సర్వం రాజుదే. అయినా కూడా నాబోతు భూభాగాన్ని కావాలని ఆశించాడు. అతని భూమిని కావాలని ఆశించి ప్రాణాన్ని తీసేయడానికి కూడా వెనకాడలేదండి. అంటే ఒక కోరిక ప్రాణాన్ని తీసేయగలిగి కూడా ఉంటుందన్నమాట. మనిషిలో ఒక కోరిక కలిగితే ఎదుటివాడి ప్రాణం గురించి గాని, ఎదుటివాడి బాధ గురించి గాని, ఎదుటివారి వేదన గురించి గాని, వారు పడే ఇబ్బందిని గురించి గాని ఎవరు ఆలోచించే పరిస్థితుల్లో ఉండరు. వారి కోరికని ఎలా తీర్చుకోవాలి, దాన్ని ఎలా సఫలం చేసుకోవాలనే ఈనాడు మనుషులు ఆలోచిస్తారు తప్ప దీని వల్ల ప్రమాదం ఏంటి, ఒక మనిషిని ప్రాణం తీసి నేను ప్రాణహత్య నా మీదకు తెచ్చుకున్నానే, నేను నరకానికి పాత్రనయ్యానే, దేవుని మాటను నేను ధిక్కరించానే అని ఆహాబు ఎప్పుడూ ఆలోచించలేదండి. భూమి కావాలని కోరిక కలిగింది, ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నాడు. అంటే మనుషుల్లో కోరిక అనేది కలగడం వల్ల సమాజ స్థాపన జరగట్లేదు. దానికోసం పోరాటం చేస్తున్నారు, దాన్ని చేజిక్కించుకోవాలని పోరాటం చేస్తున్నారు ప్రియులారా. అంటే మనుషుల యొక్క కోరికల వల్ల, వారి శరీరంలో కలిగే కోరికల వల్ల సమాజ స్థాపన జరగట్లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడు స్వార్థ ప్రియులు, ఎప్పుడు స్వార్థాన్ని అపేక్షించేవారు, అధికార దాహం కలిగిన వారు, ధనదాహం కలిగిన వారు, గొప్పవారు అనిపించుకోవాలనుకున్నారు. మనుషుల వల్ల సమాజ స్థాపన సాధ్యం కాదు. ఇంకా మనుషుల్లో ఉండే ఈర్ష, ద్వేషం, కుళ్ళు, అసూయ ఇలాంటివన్నీ కూడా ఇతరులకు హానికరంగానే ఉంటున్నాయి తప్ప ఇతరులను సంతోష పెట్టాలి, ఎవరికైనా సహాయం చేయాలి, ధనికుడు పేదవాడికి సహాయం చేయాలని గాని, పేదవాడినిగా ఉండనీయకుండా సమాజాన్ని స్థాపించాలి, ప్రజలందరూ సమానమైన హక్కును కలిగి ఉండాలి అని ఈనాడు ఎవరు ఆలోచించట్లేదు ప్రియులారా. అలా కోరిక తీర్చుకున్న వారిని ఒక బైబిల్లో చూద్దామండి. అహాబును చూసాము, ప్రాణహత్యకు కూడా వెనకాడకుండా తన కోరికను తాను తీర్చుకున్నాడు. దేవుని జనాంగం అని చెప్పుకుంటున్న వారు ఇశ్రాయేలీలు అన్నాడు. ఈ ఇశ్రాయేల్ని ఎవరు పరిపాలించేవారు అంటే దేవుడే పరిపాలించేవాడు. కొన్ని ఆజ్ఞలను వారికి జారీ చేసి, ఈ ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలి, ఈ ఆజ్ఞలకు మీరు లోబడాలి అని దేవుడు కొన్ని ఆజ్ఞలను జారీ చేసి వారికి ఆజ్ఞలు ఇచ్చి ఆ ప్రకారంగా జీవించమన్నప్పుడు వారికి ఒక కోరిక కలిగిందంటండి. ఏంటో ఆ కోరిక చూద్దాం. 1 సమూయేలు 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేళ్ల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము. సమూయేలు దగ్గరకు వచ్చారండి ఇశ్రాయేళ్లందరూ. నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనక. ఎవరంటండి? సమూయేలు వృద్ధుడైపోయాడంట. ఇంకో మాట చెప్తున్నారు చూడండి. నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనక. నీ కుమారులు ఉన్నారే, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు, మమ్మల్ని చక్కగా పరిపాలించావు, ఏమీ ఇబ్బంది లేదు మాకు. కానీ నువ్వు వృద్ధుడు అయిపోయావు, ఇప్పుడు నీలో పరిపాలించే సామర్థ్యం లేదు. నీ కుమారులను చూస్తేనేమో నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, అంటే వారు మంచి ప్రవర్తన కలిగిన వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము. అతడు మాకు చెప్తున్నారు చూడండి,
సకల మర్యాదల చొప్పున రాజుని, మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఏం చేస్తాడో కూడా వాళ్ళే చెప్తున్నారు. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. రాజు ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడంట. ఆ రోజు జనులు అడుగుతున్నారండి సమూయేలుని, దేవుడు న్యాయం తీర్చింది నచ్చలేదు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నచ్చలేదు, దేవుడు వారిని ఎలడం వారికి నచ్చలేదు. వారు ఏమంటున్నారు? వారిలో కలిగిన కోరికను, ఆ కోరికను జరిగించుకోవడానికి, ఆ కోరికను సఫలీకృతం చేసుకోవడానికి మాకు ఒక రాజుని నియమింపు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? మాకు న్యాయం తీరుస్తాడు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి సమూయేలు మొరపెడతాడండి. దేవుడు అప్పుడు వారికి రాజుని నియమించమంటాడు. కానీ దేవుడు చెప్తాడనమాట, ఆ రాజు ఎలాంటి వాడో చెప్పాలి కదండి, ఏమేం చేస్తాడో, వాళ్ళని ఎలా ఏలతాడో చెప్పాలి కదా. చెప్పాడండి దేవుడు. 12వ వచనం చూద్దాం, కొంచెం పైనుంచి చూద్దాం, 11 మధ్యలోంచి చూద్దాం. మిమ్ముని ఏలబోవు రాజు, 11 రెండో లైన్ నుంచి చూద్దాం. మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథముల తోలుటకును తన గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకొనును. ఏం చేస్తాడో తెలుసా? రాజు మీ కుమారులను తీసుకుంటాడు. మీ కుమారులు ఏం చేయాలో తెలుసా? అతని రథాన్ని తోలాలి, అతని గుర్రములను కాపాడాలి. కాపాడకపోతే చంపేస్తాడు రాజు. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. రాజుకు జై 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 అనుకుంటూ కొందరు ముందర పరిగెత్తారనమాట. మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములు దున్నుటకు వారిని పంటను కోయుటకు, తన యుద్ధములను తన రథములను సామానులు మోయుటకు వారిని ఏర్పరచుకును. సామాన్లు మోయడానికి, గుర్రాలను మోయడానికి, రథాల ముందు పరిగెట్టడానికి, మీ కుమార్తెలను భక్షరీణులుగా, బోనెకత్తులుగాను, రొట్టెలు కాల్చివారిగాను పట్టుకొనెను. మీ పొలములోని, మీ ద్రాక్ష తోటలోని, ఒలివ తోటలోని శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండులోను 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులు, మీ పనికత్తులు, మీ పశువుల్లోను గర్భంలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. అన్ని చెప్పాడండి. మీరు ఎలా ఉంటారో తెలుసా? కేవలం రాజు కింద పని చేసేవారిగానే ఉంటారు. మీ మట్టుకు మీరు ఏమైపోతారో తెలుసా? రాజుకి దాసులైపోతారు. అంటే వీళ్ళు అంటున్నమాట చూడండి, దాసులవుతురు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు మొరపెట్టినను, మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, ఒకవేళ మీకు ఈ రాజు నచ్చక, అమ్మో మాకు ఈ రాజు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, ఇవన్నీ చేసిన తర్వాత మీకు నచ్చక మొరపెట్టినను, యెహోవా మీ మొర వినక పోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనలక, అలాగున కాదు, మాకు రాజే కావాలి. మిమ్మల్ని ఏలువే రాజు ఏం చేస్తాడో తెలుసా? మిమ్మల్ని దాసులుగా చేసేసుకుంటాడు. ఈ పని చేయలేక మీరు మొరపెడతారు, అమ్మో మా వల్ల కాదు, ఈ రాజు మాకు వద్దు అని మొరపెడతారు. మొరపెట్టినా దేవుడు మీ మాట వినడు. అన్న కూడా ఏం చెప్పారండి? వద్దొద్దు, మాకేం కావాలి? సకల మర్యాద చొప్పున రాజే కావాలి. అందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి. అంతే. కోరికను నెరవేర్చుకునే స్థితిలోనే ఉన్నారు తప్ప, ఈ కోరిక వల్ల పర్యవస్థానం ఏంటి, ఈ కోరిక వల్ల మనం ఎంత ఇబ్బంది పడాలి, ఈ కోరికను కోరుకోవటం వల్ల మనకు వచ్చే పరిణామం ఏంటి అన్నది ఆలోచించలేదండి. హెచ్చరించినా కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో వారి కోరిక ఉందన్నమాట. అంటే మనిషికి ఒకసారి కోరిక వచ్చింది అంటే ఆ కోరికని ఎలాగైనా నెరవేర్చుకోవాలని ఆలోచిస్తాడే తప్ప, దానిలో తప్పు ఎంత ఉంది, సరైన భావన ఎంత ఉంది అని ఆలోచించే తత్వాన్ని మనిషి కోల్పోతాడు ప్రియులారా. అన్నాడు ఇశ్రాయేలు కూడా అదే పని చేశారు. ఎన్ని చెప్పినా మీరు దాసులవుతారు, మీరు పనివారిగా ఉంటారు, బోనెకత్తెలుగా ఉంటారు, రొట్టె కాల్చువారుగా ఉంటారు, మీరు దాసులుగా ఉంటారని చెప్పినా అయినా పర్వాలేదు, మాకేం కావాలి? సకల మర్యాద చొప్పున రాజు కావాలి అని చెప్పారండి. రాజు కూడా, అందుకని రాజు కూడా ఆజ్ఞలు ఇచ్చాడండి. ఈ జనాలు ఎలాగో వినరు, చెడిపోతారేమో, చెడిపోయి దేవుని ఆజ్ఞను తృణీకరిస్తారేమో, రాజుకు కూడా కొన్ని ఆజ్ఞలు ఇస్తే రాజు ఆజ్ఞలను పాటించి జనులనైనా దేవుని వైపు తిప్పుతాడు అన్న ఆలోచనతో రాజుకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడండి దేవుడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె నా మీద రాజును నియమించుకుందును అనుకుని నెడల చివరికి వచ్చేసి మనం చదువుతా ఉంటే, తాను బ్రతుకు దినం అన్నిటిలోనూ ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచుండాలి.
రాజు ఏం చేయాలి చెప్ప? దేవుడు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని చదువుచుండాలి. ఎందుకు చదవాలి ధర్మశాస్త్రాన్ని? దానిలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి. ఆజ్ఞ ప్రకారంగా మనుషులు పరిపాలిస్తే మనుషుల్లో సమానత్వం అనేది ఉంటది. సమాజ స్థాపన జరుగుతుంది. రాజు మనుషులందరినీ సమానంగా చూడగలుగుతాడు. దేవుని విధులకు లోబడేవాడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞకు భయపడేవాడిగా ఉంటాడు. దేవుని ఆజ్ఞను తృణీకరించేవాడుగా ఉండడు. అందుకని చదువుతూ ఉండాలి. ఈనాడు ఎంతో మంది రాజులను చూస్తున్నాం మనం. రాజులంటే ఎవరండి? వాళ్ళ దేశాన్ని పరిపాలించేవారు. అమెరికా దేశాన్ని పరిపాలించే ఆయన ఉన్నాడు, ఆస్ట్రేలియా దేశాన్ని పరిపాలించే ఆయన ఉన్నాడు, సింగపూర్ ని పరిపాలించే ఆయన ఉన్నాడు, ఇజ్రాయెల్ ని పరిపాలించి, ఇవన్నీ క్రైస్తవ దేశాలేనండి. ఆ క్రైస్తవ దేశాలే. వీరందరూ రోజు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? చదవట్లేదండి. ఇంకొక విషయాన్ని చెప్పాడు దేవుడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును. న్యాయము జరిగించుట వలన, ఇందాక ఇశ్రాయేలు చెప్పారు కదండి, మాకెవరు రాజు ఏం చేస్తాడు? న్యాయం జరిగిస్తాడు. అందుకే మాకు రాజు కావాలి. క్షేమం కలుగుతుందంట న్యాయం జరిగిస్తే. కానీ లంచం పుచ్చుకుంటే ఏమవుతుందంట? దేశం పాడైపోతుందంట. ఇక్కడ ఏ పని కోసమైనా వెళ్ళండి, ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం కానీ, బ్యాంకులో ఏదైనా ఓపెన్ చేయాలని కానీ, మనం ఏదైనా లోన్ కడితే దానికోసం కానీ, మన డెత్ సర్టిఫికెట్కి కానీ, బర్త్ సర్టిఫికెట్కి కానీ, మన పొల రిజిస్ట్రేషన్కి కానీ, ఇల్లు రిజిస్ట్రేషన్కి కానీ, మన పితృల పేరు ఉందనుకోండి, మన తల్లిదండ్రుల పేరు, వారు చనిపోతే మన పేరు మీదకి రావడానికి కానీ, లేకపోతే మనకి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, వాళ్ళు చనిపోయినంత మనకు డబ్బులు వస్తాయి అనుకోండి, వాటిని తీసుకోవడం కానీ, ఎక్కడికి వెళ్ళండి అండి, ఏ ఆఫీసుకు వెళ్ళినా లంచం 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 లంచం. అసలు డబ్బులు లేకుండా ఎక్కడైనా ఏ పనైనా జరుగుతుందా అండి? జరగదు. ఖచ్చితంగా ఇవ్వాలండి. బిల్డింగ్ ఫిట్నెస్ అని ఇస్తారండి. ఒక బిల్డింగ్ ఉందంటే అది ఫిట్నెస్ స్ట్రాంగ్ గా ఉందో లేదో అని ఇస్తారు. ఒక ఫైర్ ఉంటదండి. ఆ ఫైరు ప్రమాదం కాదా, అవునా, అది సరిపోయిందా ఆ ఏరియాకి అన్నది ఇస్తారండి. ఏది ఇచ్చినా, ఏ డాక్యుమెంట్ సరిగ్గా ఉన్నా ఉండకపోయినా ఇచ్చేస్తారండి. ఎలా ఇచ్చేస్తారో తెలుసా? లంచాలు. నేడు ప్రతి అధికారి లంచగొండిగా తయారైపోయారు. ఎందుకు అంటే సమసమాజ స్థాపన లేదు. నేనే గొప్పవాడిని అయిపోవాలి, నేనే ధనికుడిని అయిపోవాలి. ధనం మీద వ్యామోహం. నేను ధనికుడుగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి. ఈ రోజు కూడా అండి సమాజంలో ధనవంతులకే విలువనిస్తున్నారండి. దేవుడు చెప్తాడు కదా, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడినేమో ఇక్కడ కూర్చో అని పీఠం వేసి కూర్చోబెడతాం అనమాట. చినిగిపోయిన బట్టలు వేసుకొచ్చిన వాడిని ఏమంటాం? నువ్వు ఫస్ట్ అవతలకు పో అంటావు. ఇప్పుడు నేను చినిగిపోయిన బట్టలు వేసుకొని కూర్చున్నా అనుకోండి, ఎవరైనా వాక్యం వింటారా? వినరు కదా. ఇదేంటి ఇలా ఉన్నారేంటి, ఇంత అసహ్యంగా ఉన్నారేంటి, వీళ్ళేం చెప్తారు అనే భావన మనుషుల్లో. ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని చక్కగా మనుషులు కనపడితే వాళ్ళకి గౌరవం సమాజంలో. ఒక మనుషుల ఆలోచన బట్టి ఈనాడు మనుషులు కూడా మారిపోతున్నారు సమాజంలో ప్రియులారా. మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క కోరికలను తీర్చుకోవడానికి అసలు ఒక సమాజం ఉందని, సమాజంలో ప్రజలు ఉన్నారని, వారందరూ సమానత్వ హక్కును కలిగి ఉన్నారని, ఆ సమానత్వ హక్కు కొరకు మన వంతు మనం కృషి చేయాలన్న విషయాన్ని కూడా ఈనాడు మర్చిపోయారు. న్యాయం జరుగుతుందని, న్యాయం జరిగిస్తాడని రాజును పెడితే అది చదువుకుంటూ, అందుకే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకుంటూ ఉండమంటే రాజుల న్యాయాన్ని తీర్చేవారుగా లేరు, న్యాయాన్ని తిప్పేసేవారుగా ఉన్నారు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారికే న్యాయం. ఇప్పుడు ఒక కేసు మీద స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఒక కేసు మీద కోర్టుకి వెళ్ళామనుకోండి, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ వైపే. అది న్యాయమా అన్యాయమా అది వేరే విషయం. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళ వైపే న్యాయం వస్తుంది, వాళ్ళ వైపే తీర్పు వస్తుంది, వాళ్ళ వైపే మాట్లాడతారు. ఇలా ఈనాడు అధికారులు కూడా మారిపోయారు. ఆ రాజును చేసుకున్నప్పుడు ఆయన మీరు దాసులు అవుతారు అని దేవుడు చెప్పిన, మాకు రాజే కావాలి, రాజే కావాలి, రాజే కావాలి అని చేసుకుని సమసమాజాన్ని స్థాపన లేకుండా వీళ్ళు దాసులుగానే ఉండిపోయారు. ధనికులుగానే రాజులు గాని. రాజులు వాళ్ళ తరతరాలు వార కుటుంబకులే రాజులు అవుతున్నారు తప్ప పేదవారుగానే ఉండిపోయారు. ఇదంతా చేసిన దేవుడు. ప్రజలు సమాజంలో కొంతమంది ఉద్యమాలు చేసి బయలుదేరి సమసమాజ స్థాపన చేయాలనుకున్నారు. అది వారి వల్ల కాలేదు. తర్వాత దేవుడు సమస్త ప్రజలకు పంచిపెట్టిన భూమిని సమస్త ప్రజలు అనుభవించాలి అనుకుంటే దాన్ని కూడా మనుషులు పాడు చేశారు. ఎవరెన్ని చేసినా మనిషి వల్ల ఏ ప్రయత్నము జరగలేదు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇలాగే సమాజాన్ని వదిలేస్తే సమాజం ఏమైపోద్దో తెలుసా? పాడైపోద్ది. సమసమాజ స్థాపన అనేదే జరగదు, సమానత్వం అనేదే ప్రజల్లో ఉండదు, కొంచెమైన మంచి అనేదే మనుషుల్లో నిలబడదు. అందుకే నేనేం చేస్తానో తెలుసా? సమాజాన్ని స్థాపించి ఒక రాజుని ఇవ్వాలి అనుకున్నాడు.
ఒక నిర్ణయానికి వచ్చేసారు తండ్రి. మంచి రాజును అందించాలి. ఈయన ఎలా ఉండాలి అంటే సమానత్వాన్ని ప్రజల్లో తీసుకురావాలి. ఆయన పరిపాలనతో ప్రజల్లో సమానత్వాన్ని తీసుకురావాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరా రాజు అని మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథం నందు పరిశీలిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు తూర్పు దిక్కున దిక్కున చూసి నక్షత్రం చూసి ఆయనను ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. చాలు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఒక రాజు పుట్టాడు. ఆ రాజుని ఎత్తుక్కుంటూ వీళ్ళొచ్చారు. ఎవరా రాజు అంటే యేసుక్రీస్తు వారు. దేవుడు నిర్ణయించుకున్నాడు రాజును పంపించాలి అని. యూదుల రాజు ఈ రాజుకి యేసుక్రీస్తు వారికి ఎలాంటి గుణం కలిగి ఉందో మనం చూసినట్లయితే అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుంచి చూద్దాం. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుంచి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి తన యొద్దకు అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. చదవాలి కంటిన్యూషన్. మీలో అలాగుండకూడదు. అలా ఉండకూడదు. అధికారం చేసేవాళ్ళుగా, ప్రభుత్వం చేసేవాళ్ళుగా మనుషుల మీద మీరు ఉండకూడదు. శిష్యులు చెప్తున్నాడు ఆ మాట. శిష్యులు అంటే మనం కూడా. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడై ఉండవలెను. గొప్పవాడు వాడు ఏం చేయాలి? పరిచారకుడై ఉండవాలి. యేసుక్రీస్తు వారు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు గాని నేను పరిచారం చేయడానికే వచ్చాను అంటున్నారు. అంటే నువ్వు గొప్పవాడై ఉండగోరితే నువ్వేం చేయాలో తెలుసా? పరిచారకుడుగా ఉండాలి, పని చేసేవాడిగా ఉండాలి. అంటే నువ్వు అధికారిగా గొప్పవాడిగా ఉండాలి అనుకుంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పని చేసేవాడిగా ఉండాలి. మరి ఈనాడు అధికారులు పనిచేసేవారిగా ఉన్నారా? లేరండి. మనమే పేదవారిగా ఉన్నాము, పని చేసేవారిగా ఉన్నాం. అధికారికి మనం పనిచేసి పెడుతున్నామా? అధికారి మనకు పనిచేసి పెడుతున్నాడా? మనమే అధికారికి పనిచేసి పెడుతున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అధికారే పరిచారకుడుగా ఉండాలి. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాను అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రియులారా, అంటే ఎవరైనా గొప్పవాడై ఉండగోరితే, అంటే రాజుకి ఎలాంటి గుణం కలిగి ఉండాలి ప్రజలను పరిపాలించే రాజుకి అంటే పరిచారం చేసేవాడిగా ఉండాలి. అధికారిగా పెత్తనం చెలాయించి ప్రజలను దాసులుగా చేసుకునేవాడు కాదు. రాజుకు ఉండవలసిన గుణము రాజే పరిచారం చేసేవాడిగా ఉండాలి. రాజుకు ఉండాల్సిన గొప్ప లక్షణం అది ఎవరికి ఉంది అంటే యేసుక్రీస్తు వారికి ఉంది అలాంటి గొప్ప లక్షణం. ఆయన రాజ్యం స్థాపించాలని వచ్చాడు. ఎలాంటి రాజ్యం స్థాపించాలి అంటే సమాజాన్ని సమానత్వం వైపుకు, అంటే ప్రజలందరూ సమాన హక్కును కలిగి ఉండాలి, అలా ప్రజలను తయారు చేయాలి అని ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించుకుని ఆయన భూమి మీదకి పంపించి ఆయన యొక్క మంచి లక్షణాన్ని మనకి రాయించారు. ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మనకు రాయించాడు. ఆ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి చూద్దాం. 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఎలాగూ శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో, అంటే శరీరం చదువుకోండి తర్వాత ఈ వచనాన్ని. మనకు శరీరం ఒక్కటే, మనందరికీ తెలిసిన విషయమే. అవయవాలు మాత్రం వేరు వేరు ఉన్నాయి. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు. శరీరం మాత్రం ఒక్కటే. ఒక అవయవానికి బాధ కలిగిందనుకోండి, మన శరీరానికి మొత్తం బాధ. ఒక అవయవానికి సంతోషం కలిగిందనుకోండి, మన శరీరానికి మొత్తం సంతోషం. ఎలా అయితే ఏకమై ఉన్నాయో అలాగే సమాజంలోని ప్రజలందరూ కూడా ఏకమై ఉండాలి. ఒకరు బాధను అనుభవిస్తే ఆ బాధను అందరూ పంచుకునేవారుగా ఉండాలి. ఒకరు ఆనందపడుతూ ఉంటే ఆనందాన్ని అందరూ పంచుకునేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారిని పంపడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో, ఆ మొదటి శతాబ్దంలో ఆ సమసమాజ స్థాపన జరిగిందా జరగలేదా అని మనం ఆలోచించినట్టయితే ప్రియులారా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
44వ వచనం 45వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44, 45. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. ఏం చేశారంట? ఏకముగా కూడి. ఎందుకు వీరందరూ ఏకంగా కూడారు? దేవుని మాటను విన్నారు. సమానమైన హక్కును ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. మనందరం విశ్వసించాము. ఎవరిని? క్రీస్తుని విశ్వసించాము. ఆయన మన పాపాల నిమిత్తమే బలయ్యాడని విశ్వసించాం. విశ్వసించిన మనము, నమ్మిన మనము ఏం చేయాలి? మన సహోదరులను ప్రేమింపబద్ధులమై ఉన్నాము. అందుకని ఏం చేయాలి? ఎవరెవరికి ఏమేం తక్కువగా ఉన్నాయో, ఇప్పుడు కొంతమందికి ఎక్కువగా ఉంది, కొంతమందికి తక్కువగా ఉంది. అందుకని ఏం చేశారు? వాటన్నిటినీ అమ్మి ఎవరెవరికి కావాలో, ఎవరెవరికి అవసరమో వారందరికీ ఏం చేశారో తెలుసా? పంచిపెట్టారు. ఇంకొక వచనాన్ని చూసినట్లయితే అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు కలవారై ఉండిరి. ఎవరునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏక ఆత్మయు ఏక హృదయము. ఇప్పుడు నాకున్నదనుకోండి, నాకు కలిగింది నాది అనుకోలేదు, అందరిది. మీకున్నదనుకోండి, అందరిది. అంటే ఏదైతే ఉందో ఆ రోజు భూమి గాని, సంపద గాని, ఏదైతే విలువ కలిగిన వస్తువులు ఉన్నాయో అవి ఏమనుకున్నారంట? అందరి. ఎందుకు అనుకున్నారంట? ఏక ఆత్మ ఏక హృదయము, ఒకటే ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు. ఒకటే మనుషులుగా వారందరూ జీవించారు. ఎందుకంటే వారు దేవుని మాటను, ఆజ్ఞను గైకొన్నారు. దేవుని మాటను వారు విన్నారు. ఎవరైతే దేవుని మాటను వింటారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారి వలనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. అంటే దేవుని మాటకు లోబడే వారే సమాజంలో సమానత్వాన్ని స్థాపించగలరు. అది విని ఆచరించే వారే సమాజంలో సమానత్వాన్ని స్థాపించగలరు అని మాటను బట్టి అర్థమవుతుంది. ఆనాడు మొదటి శతాబ్దంలో విశ్వసించిన వారందరూ సమానంగా పంచుకున్నారు. ధనికుడు అని, పేద అని భావన లేదు. ఈనాడు ధనికులు ధనికులుగానే ఉండిపోతున్నారు, పేదవారు పేదవారుగానే ఉండిపోతున్నారు. ఎందుకు అలానే ఉండిపోతున్నారు అంటే సమాజ స్థాపన జరగట్లేదు. దేవుని మాటను గైకొని దాన్ని ఆచరించేవారు లేరు. ఆచరించి అందరికీ సమానమైన హక్కును కల్పించాలి అన్న ఆలోచన ఈనాడు ప్రజలకు లేకుండా పోయింది. ఎవరైతే దేవుని మాటను విశ్వసించారో ఆనాడు వారందరూ, ఎవరైతే దేవుని మాటను, ఆజ్ఞను పాటించారో వారందరూ ఏక హృదయము ఏకాత్మను కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారిని మనకి రాజుగా ఇస్తే ఆ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయనిమిత్తమును ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. యేసుక్రీస్తు వారిని మనకి రాజుగా పంపిస్తే ఆయన ఏమంటున్నాడు? మనల్ని రాజులు అంటున్నాడు. ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన పరిపాలిస్తున్న ప్రజలను ఆయన ఏమంటున్నాడు? రాజుగా అంటున్నాడు. అంటే ఆయన మనల్ని రాజులను చేస్తున్నాడు. పరిచారం చేయటానికి వచ్చాడు. మనకి పరిచారం చేయించుకున్నటకు ఆయన రాలేదు. అంటే గొప్పవాడై ఉండగోరువాడు పరిచారం చేయువాడై ఉండవలెను. సమాజ స్థాపన జరగాలి అంటే తగ్గించుకునే స్వభావం మనుషుల్లో ఉండాలి. సహాయం చేసే పరిస్థితి మనుషుల్లో ఉండాలి. దేవుని మాటను, దేవుని ఆజ్ఞను పాటించే పరిస్థితి మనుషుల్లో ఉండాలి. ఆనాడు క్రీస్తు బోధన విన్న వారిని చూద్దాం. మనకు సమయం చాలా అయిపోతుంది. ఒక 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. క్రీస్తు బోధన, ఆనాడు క్రీస్తు బోధను అంగీకరించిన వారిని మనం చూసినట్లయితే, క్రీస్తు బోధ విన్న తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి మీరు ఇంటికి వెళ్ళినాక జక్కయ్య, ఈ జక్కయ్య అనే వ్యక్తి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారి బోధనను విన్నాడు. విన్న తర్వాత ఆయనలో వచ్చిన మార్పు ఏంటి అంటే, నా ఆస్తిలో సగం బెదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 వంతులు చెల్లిస్తాను. అంటే 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, 4 లక్షలు ఇస్తాడు. 4 లక్షలు తీసుకుంటే 16 లక్షలు ఇస్తాడు.
4 వంతులు చెల్లిస్తాను. ఎందుకు ఇస్తానంటున్నాడు? ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు, అమ్మో! ఇప్పుడు దాకా నేను తప్పు చేశాను. నీ దేవుని మాటను విన్నాను. విన్న తర్వాత నా తప్పును నేను తెలుసుకున్నాను. నా ఆస్తిలో సగం బిడ్డలకి ఇచ్చేస్తాను. ఇక ధనవంతుడిగా ఉండగోరుకోలేదు. సమానత్వం కావాలనుకుంటున్నాను. వారందరూ పేదవారిగా ఉండడం నాకిష్టం లేదు. ఎప్పుడైతే నేను క్రీస్తు బోధన విన్నానో, క్రీస్తు బోధన అంగీకరించానో, అప్పుడు సమానత్వాన్ని చూపించాలి అని జక్కయ్య అనుకున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి బోధనను వింటే ఎవరైనా మారిపోవాల్సిందే. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు, వారు ఎందుకు మీరు ఆయన్ని తీసుకొని రాలేదని అడగా, ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడను ఎప్పుడును ఎవరు మాట్లాడలేదు అనిరి. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. బంట్రోతులను పంపించారు, సైనికులు పంపించారు ఆయన బంధించి తీసుకురమ్మని. ఒకవేళ ఆయన బంధించి తీసుకెళ్ళకపోతే వీళ్ళ ప్రాణాలైనా కోల్పోవచ్చు, లేకపోతే ఉద్యోగాన్నైనా వీరు కోల్పోవచ్చు. కానీ వచ్చి యేసుక్రీస్తు వారి మాటలు విన్న తర్వాత ఇంక ఈయన్ని బంధించకూడదు. అంటే ఆయన బోధన విధానాన్ని, ఆయన పద్ధతిని విని వీరిలో ఏమొచ్చేసింది? మార్పొచ్చేసింది. మార్పొచ్చేసి ఇంక మనము వీళ్ళని యేసుక్రీస్తు వారిని బంధించకూడదు. మనం మరణించినా పర్వాలేదు, మన ఉద్యోగాలు పోయినా పర్వాలేదు అని వెళ్ళిపోయారు. ఎందుకు తీసుకురాలేదంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవ్వరు ఎప్పుడూ మాట్లాడలేదు. అంత చక్కగా ఆయన బోధనా విధానం ఉంది. ఆయన బోధనా విధానం విన్నవారు ఎవరైనా మారిపోవలసిందే. అంటే ఆ దేవుని మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని మాటలు ఎవరైతే పాటిస్తారో, వారి వల్ల ఖచ్చితంగా సమసమాజన స్థాపన అర్థమవుతుంది. అంటే సమాజంలో ప్రజలందరూ ప్రపంచంలోని ప్రజలందరూ సమానమైన హక్కును కలిగి ఉంటారు. ఈనాడు ప్రజలను పరిపాలించే అధికారులు అలా లేరు. న్యాయం తీర్చేవారుగా లేరు. సమాజంలో ఉన్న ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించేవారుగా ఈనాడు లేరు. కానీ యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఎంత అద్భుతంగా ఉంది అంటే, ప్రియులారా, ఎటువంటి వారినైనా మార్చేయగలిగిన బోధనా విధానం యేసుక్రీస్తు వారిలో ఉంది. అంటే దేవుడు స్థాపించిన సమాజంలో దేవుడు దేవుడు చెప్పిన ప్రతి మాటలో మనకి సమానత్వం కనపడుతుంది. అంటే దేవుడు సమానత్వాన్ని ముందుగానే సమస్త ప్రజల కోసం ఈ భూమిని పంచిపెట్టాడు. వారి శరీరంలో కోరికల వల్ల ఈ భూమిని భాగాలుగా చేసేసుకున్నారు. ఒకడికి 100 ఎకరాలున్నా సరిపోదు, 1000 ఎకరాలున్నా సరిపోదు, 10,000 ఎకరాలున్నా సరిపోదు. ఆశ, కోరిక ఇంకా చేజిక్కించుకోవాలి అని. అలాగే ఆహాబు నాబోతు పొలాన్ని చిక్కించుకున్నాడు. ప్రాణహత్యకి పాల్పడ్డాడు. ఇలా మనుషుల్లో ఉండే కోరికల వల్ల, మనుషుల్లో ఉండే ఆశల వల్ల సమసమాజ స్థాపన జరగట్లేదు. ఎవరైతే దేవుని మాటను అంగీకరిస్తారో, దేవుని మాటను గైకొంటారో, వారే సమసమాజాన్ని నిర్మించుకోగలరు. నిర్మించాలి సమసమాజాన్ని. సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులను కలిగి ఉండాలి అంటే క్రైస్తవుడుగా మనం ముందుకు రావాలి. దేవుని మాటలను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలి. అనేకులు దేవుని మాటలు విని, చాలా మందికి దేవుని మాటలు తెలియదండి. కొంతమందికే దేవుని మాటలు తెలుసు. కానీ దేవుని మాటలు, దేవుడు ఏం చెప్పాడు, సమాజాన్ని ఎలా సంస్కరించొచ్చు అన్న మాటలు మనం ప్రతి ఒక్కరికి తెలియజేయగలగాలి. కొందరిలోనైనా మార్పు వస్తుంది, కొందరైనా ఇతరులకు సహాయం చేస్తారు. అందుకే బైబిల్లో రాయిస్తూ ఒక మాటని 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం. ఎవరైనా దేవుణ్ణి ప్రేమించుచున్నానని సహోదరుని ద్వేషించిన ఎడల, అంటే నీ పొరుగువారిని ద్వేషిస్తూ నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అది దేవునికి మేలుకరమైన మాట కాదు. నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువాడు ఆకలి కొన్నాడా? అన్నం పెట్టాలి. దాహంకి నీళ్లు అడిగాడా? నీళ్లు ఇవ్వాలి. నీ వస్త్రం అడిగాడా? వస్త్రం ఇవ్వాలి. అన్నీ ఇవ్వమంటున్నాడు. నీ పొరుగువానికి నువ్వు ఇవన్నీ చేసినట్లయితే నాకు చేసినట్లే అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు సమాజ స్థాపన జరగాలి అంటే క్రైస్తవులుగా మనం ముందుకు అడుగు వేయాలి. అనేకులను క్రీస్తులోనికి తీసుకురావాలి. దేవుడు సమాజ స్థాపన కోసం ఏం చెప్పాడు అన్న విషయాలు, మనుషుల వల్ల ఇది సాధ్యమయ్యే పరిస్థితి కాదు, దేవుని వల్లే ఇది సాధ్యమవుతుంది. ఆనాడు మొదటి శతాబ్దంలో అనేకులు సమానమైన హక్కును అందరికీ కల్పించారు. ఈనాడు సమానమైన హక్కు కల్పించాలి అంటే దేవుని ఆజ్ఞను గైకొనాలి. కానీ ఈనాడు సమాజంలో దేవుని ఆజ్ఞను గైకొనేవారు చాలా కొద్ది మంది. దేవుని ఆజ్ఞను గైకొనేవారు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మందిగా ఉన్న మనమైనా ఇతరుల బాధను అర్థం చేసుకొని, ఇతరుల అవసరాలను అర్థం చేసుకొని, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకొని, మనమైనా మనతో పాటు సమాన హక్కును వారికి కల్పించేలాగా ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎలాగో సమాజాన్ని మొత్తం మనం సంస్కరించలేము. సమాజంలో అందరినీ మనం బాగు చేయలేము. కానీ ప్రయత్నిద్దాం. దేని ద్వారా తెలుసా? దేవుని మాట ద్వారా. కేవలం దేవుని మాట ద్వారే సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కును కల్పించగలం. ఈ చట్టాలు గాని, తుపాకీ కొట్టాలు గాని సమాజాన్ని నిర్మించలేవు. ఒక చట్టం
ఒక శిక్ష వేస్తుంది. ఆ శిక్షలో మనిషిలో మార్పు రావచ్చు, రాకపోవచ్చు. లేకపోతే ఆ కొంతకాలమే మార్పు ఉండొచ్చు. తర్వాత మనిషి మరిచిపోవచ్చు. ఒకసారి తప్పు చేసిన వాడికి మరలా మరలా తప్పు చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. అలవాటుగా మారిపోతుంది. భయం అనేది లేకుండా సమాజంలో వాడు బ్రతుకుతూ ఉంటాడు. ఈ చట్టాలు గాని, మనిషిని హతమార్చడం, తుపాకీల ద్వారా మనిషిని హతమార్చడం గాని, సమాజాన్ని నిర్మించలేవు. కేవలం దేవుని మాటే సమాజాన్ని నిర్మించగలదు. కళ్ళు మూసుకున్నట్లయితే ఒకసారి ప్రార్థన చేసుకోండి. పరమునున్న మా తండ్రి, దయగల దేవ, కృపగల దేవ, కృపాశక్తి సంపూర్ణుడా, నీకే వందనములు తండ్రి. తండ్రి, నీ మాటను విని గైకొని ఆ ప్రకారంగా పిల్లలు జీవించలాగున సహాయన కృపను దయచేయమని తండ్రి దేవ, మేమందరం ఇతరులను అర్థం చేసుకొని నువ్వు స్థాపించిన సమాజంలో కొంతవరకైనా నీ ఆజ్ఞలను పాటించి తండ్రి దేవ, ఇతరులకు మెప్పు కలిగించే వారం కాకుండా ఇతరులను ఆదుకునే వారంగా మేము ఆ లక్షణాలను కలిగి ఉండేలాగా సహాయన కృపను దయచేయమని ఈ ప్రార్థన మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమీన్.